అమ్మ ఇక్కడ కనిపిస్తున్నది ఏం పంట? ఇదే జావరాలు. చాపరాలు. ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉందా పంట? పండిపోయింది కదా. పండిపోయిందా? ఈరోజు ఏం చేస్తున్నారు మరి మీరు ఇక్కడ? చాపరాలు వస్తున్నారా? ఈ కోసినాక ఏం చేస్తారు? కోసి ఇట్లా తెచ్చి కుప్పేస్తారా? కొట్టాలా? కొట్టినాక కొట్టిన తర్వాత గాలికి పోసుకొని ఏదో సెరుక్కొని చీట తెచ్చి అమ్ముకోవడమే. గింజలు అమ్ముకుంటారా? ఇది మరి దీనికి ఖర్చు ఎంత అయింది? దిగుబడి ఎట్లా వస్తుంది? ఆదాయం ఎట్లా వస్తుంది? ఒక 10,000 ఖర్చు పెట్టినా కానీ ఆదాయం అక్కడ తక్కువ వస్తున్నాయి. కొన్ని చెట్లు కాస్తలేదు కదండి. అవునవును, కొన్ని బాగా కాసాయి, కొన్ని కాయలేదు. అవన్నీ కాస్తలేదు ఆ చెట్లన్నీ. అంటే ఇది దీనికి నీరు అవసరం లేదా? నీరు అవసరం లేదండి. నీరు అవసరం లేదు. వర్షాకాలం వర్షానికే పండుద్ది. మళ్ళీ మనం వేరే పంట వేసుకుంటే నీరు అవసరం, కానీ ఎక్కడ నీరు వస్తుంది. ఇప్పుడు పంట కోసాక మండలు కట్ చేస్తారా? మరి ఏం చేస్తారు? కట్ చేస్తామండి మొత్తం లేకుండా. కట్ చేస్తే పిలకలు వస్తాయి కదా. మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే పిలకలు వస్తే మళ్ళీ అవి ఎప్పుడు కాస్తాయి? అప్పుడే మళ్ళీ ఇదే రోజులాగా వస్తామండి. అంటే మళ్ళీ సంవత్సరం ఇప్పటికే వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత దిగుబడి వస్తుంది ఎకరానికి మీకు? ఎకరానికి అంటే ఏమో ఎంత వస్తావో తెలియదు. తెలియదా? ఎంత వచ్చింది మొత్తం? నీరుడా 65 కేజీలు వచ్చింది ఎకరానికా? ఎకరం అంటే కాయలేదండి. కాయలేదు కదా. ఎన్నో సంవత్సరం పోయినసారికి చెట్లు పెట్టి? పోయిన సంవత్సరం నుంచి అండి. మొదలు పోయిన సంవత్సరమే స్టార్ట్ అయింది పంట. చెట్లు ఎప్పుడు పెట్టుకున్నారు? 3వ సంవత్సరం అవుతుందండి. ఈ సంవత్సరం 3వ సంవత్సరం. వేసిన సంవత్సరం కాయడం లేదండి. ఇంకా 2వ సంవత్సరం నుంచి కాపు వస్తుంది. 2వ సంవత్సరం కొద్దిగా తక్కువ వచ్చింది. తక్కువ వచ్చినండి. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువ రావచ్చు. ఎక్కువ రావచ్చు కానీ కాయలేదు కదండి. కొన్ని అటు లేదు, ఆ మూల లేదండి కాత. అవును, కొన్ని చెట్లు కాయడం లేదు. ఇవంతా కొండవాళ్ళలోనే పండుద్ది. శ్రమ బాగానే ఉంటుంది దీనికి. మరి శ్రమ బాగానే ఉంటుంది. మరి రేట్ ఎంత ఇచ్చారు పోయినసారి? పోయినసారి ఎంత అండి? ఇక 50-30 చేసుకున్నారండి. 50-30 చేసుకున్నారు కేజీ. ఈసారి రేటు బాగానే ఉందంట కదా? ఏమండి తెలియదా? చూడండి, ఇక్కడ కనిపిస్తున్నది జాప్రా విత్తనాలు. ఇవి ఎండిపోయినాయి. ఇట్లా కట్ చేసుకొని గుత్తులు తెచ్చి ఇట్లా కుప్ప వేసుకుంటారు. దీనిని కర్రలతో కానీ ఎద్దులతో కానీ దొక్కించి ఇవి అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకుంటారు. గాలికి పోస్తే ఈ గింజలన్నీ ఒక సైడ్ వస్తాయి, చెత్త అంతా ఒక సైడ్ వస్తుంది. అప్పుడు ఈ గింజలు మాత్రమే పక్కన తీసేసి వేయింగ్ చేసేసి దళారులకు సేల్ చేశారు. లాస్ట్ టైం 30-50 రూపీస్ మధ్యలో కేజీ చొప్పున అమ్మారంట. అంటే లాస్ట్ ఇయర్ ఒక 60-65 కేజీస్ వచ్చాయని చెప్పారు ఎకరానికి. పంట వేసుకున్నాక 2వ సంవత్సరానికి. ఈసారి కొద్దిగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎలా చేసుకున్నా కానీ చాలా తక్కువ ఆదాయం ఇది. వీరికి ఇదే వాణిజ్యపరమైన పంట, కానీ ఇందులోనే ఆదాయం తక్కువ ఉంది. అంటే మిగతా పంటలు ఎంత తక్కువ ఆదాయం వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు.